టెక్నాలజీ ప్రపంచంలోనే ఇద్దరు అత్యంత శక్తివంతమైన వ్యక్తులు కదా. ఇలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్. అవును. ఒకప్పుడు మానవాళి భవిష్యత్తు కోసం కలిసి ఒక సంస్థను మొదలుపెట్టిన స్నేహితులు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వేరు. అదే కదా ఆశ్చర్యం. ఇప్పుడు ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ, సోషల్ మీడియాలో అయితే టీనేజర్లా తిట్టుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఒకరు $97 బిలియన్ మీ కంపెనీని కొంటానంటే వద్దులే, కావాలంటే మేమే మీ ట్విట్టర్ను కొంటామని మరొకరు ఎగతాళి చేస్తున్నారు. అసలు నమ్మశక్యంగా లేదు. అసలు ఏం జరిగింది? ఈరోజు మన చర్చలో ఈ ఇద్దరు టెక్ దిగ్గజాల మధ్య మొదలైన స్నేహం శత్రుత్వంగా ఎలా మారింది, వారి మధ్య నడుస్తున్న ఈ యుద్ధం మనందరిపై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కొంచెం లోతుగా చూద్దాం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య అహంకారపు పోరు మాత్రమే కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎలా అభివృద్ధి చేయాలనే రెండు విభిన్న తాత్విక దృక్పథాల మధ్య జరుగుతున్న సంఘర్షణ ఇది. అంటే ఒకరు ఏఐని మానవాళికి అతిపెద్ద ముప్పుగా చూస్తే, మరొకరు దాన్ని ఒక వరంలా చూస్తున్నారు. ఈ పోరులో ఎవరు గెలిస్తే ఆ గెలుపు ఏఐ మన జీవితాలలోకి ఎలా ప్రవేశిస్తుందో నిర్దేశిస్తుంది. సరే, అయితే కథ మొదట్నుంచి మొదలు పెడదాం. 2015లో వీళ్ళిద్దరూ స్నేహితులుగా ఉన్నప్పట్నుంచి అసలు వీళ్ళిద్దరూ కలవడానికి కారణమేమిటి? ఒకే ఒక కారణం, భయం. భయమా? అవును. ఇద్దరూ గూగుల్ లాంటి పెద్ద కంపెనీల గురించి తీవ్రంగా ఆందోళన చెందారు. ఆ రోజుల్లో గూగుల్ డీప్ మైండ్ అనే ఒక ఏఐ ల్యాబ్ను కొనుగోలు చేసి ఆ రహస్యంగా పరిశోధనలు చేస్తుంది. ఓకే. వాళ్లు గనక మానవుడి కంటే తెలివైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐని తయారు చేస్తే, అది కొద్దిమంది చేతుల్లో ఉంటే మానవ ఉనికికే ప్రమాదం వస్తుందని మస్క్, ఆల్ట్మన్ ఇద్దరూ భయపడ్డారు. అంటే గూగుల్కు పోటీగా ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలనుకున్నారన్నమాట. ఖచ్చితంగా. అందుకే వారు మానవాళికి అత్యంత ప్రయోజనకరమైన రీతిలో డిజిటల్ ఇంటెలిజెన్స్ను అభివృద్ధి చేయడం అనే గొప్ప లక్ష్యంతో ఓపెన్ఏఐ అనే లాభాపేక్షలేని పరిశోధనా సంస్థను స్థాపించారు. అందుకే ఆ పేరులో ఓపెన్ అనుందా? అవును. ఆ పేరు మస్క్ పట్టుబట్టి పెట్టించారు. దాని అర్థం వీరు చేసే పరిశోధనలు, రాసే కోడ్ అన్నీ బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉండాలి. ఒక రహస్య ప్రయోగశాలలా కాకుండా. అవును. అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేసే ఒక వేదికలా ఉండాలనే వారి ఆలోచన అన్నమాట. ఇక్కడే వారిద్దరి వ్యక్తిత్వాల్లోని అసలు తేడా మనకు కనిపిస్తుంది. మస్క్ ప్రతిదాన్ని మానవాళి అంతరించిపోయే ప్రమాదం కోణంలో చూస్తారు. టెస్లా వాతావరణ మార్పుల కోసం, స్పేస్ ఎక్స్ గ్రహాంతర వాసం కోసం. ఇప్పుడు ఓపెన్ఏఐ కృత్రిమ మేధస్సు ప్రమాదం నుంచి కాపాడటానికి. ఇది ఆయన నైజం. నిజమే. కానీ శామ్ ఆల్ట్మన్ ఒక ఆశావాది. టెక్నాలజీతో ఏదైనా సాధించవచ్చని నమ్మే వ్యక్తి. ఒక టెక్నో ఆప్టిమిస్ట్. ఆయన దృష్టిలో ఏఐ అనేది మానవాళిని నాశనం చేసే ఆయుధం కాదు, మనల్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లే ఒక శక్తివంతమైన సాధనం. క్యాన్సర్కు మందు కనుక్కోవడం దగ్గర నుంచి వాతావరణ మార్పులను అరికట్టడం వరకు అన్ని సమస్యల్ని ఏఐ పరిష్కరించగలదని ఆయన నమ్మకం. ఈ ప్రాథమిక తాత్విక విభేదమే వారి స్నేహంలో మొదటి బీటలు వేసింది. లక్ష్యం ఒకటే అయినా దాన్ని చూసే దృష్టికోణాలు వేరన్మాట. మరి అన్నీ బాగానే ఉన్నాయి కదా, మొదటి 2 ఏళ్లలో సమస్య ఎక్కడ మొదలైంది? డబ్బు. సింపుల్గా చెప్పాలంటే డబ్బు దగ్గరే వచ్చిందా సమస్య? ఒక అధునాతన ఏఐ మోడల్కు శిక్షణ ఇవ్వడమంటే, ఊహించండి, వేల కొద్ది శక్తివంతమైన కంప్యూటర్లను రోజుల తరబడి నిర్విరామంగా నడపడం లాంటిది. దానికి ఖర్చు చాలా అవుతుంది కదా. కొన్ని కోట్ల రూపాయలు దాటుతుంది. ఒక్కోసారి కరెంటు బిల్లు, నిర్వహణ ఖర్చులే. ఒక లాభాపేక్ష లేని సంస్థకు ఇంత భారం మోయడం అసాధ్యం. ఓకే. దాంతో సంస్థ మనుగడ కోసం దాన్ని లాభాపేక్షతో నడిపే ఒక కొత్త నిర్మాణాన్ని తీసుకురావాలని చర్చలు మొదలయ్యాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. మస్క్ ఒక డిమాండ్ ముందు పెట్టారని విన్నాం. కంపెనీపై పూర్తి నియంత్రణ కావాలని అడిగారట. అవును. 2018లో మస్క్ ఒక ప్రతిపాదన చేశారు. ఓపెన్ ఏఐని పూర్తిగా టెస్లాలో విలీనం చేసి దానికి తానే సీఈఓగా ఉండాలని. టెస్లాలో విలీనం చేయడమా? అదే ఆయన ఆలోచన. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఓపెన్ ఏఐని టెస్లాకు క్యాష్ కౌగా, అంటే నిరంతరం డబ్బులు సంపాదించి పెట్టే ఒక యంత్రంగా మార్చాలనుకున్నారు. అయితే ఇది కేవలం అహంకారంతో తీసుకున్న నిర్ణయం కాదంటారా? ఆయన దృష్టిలో కాదు. ఏఐ అనేది చాలా ప్రమాదకరమైన టెక్నాలజీ అని, దానిని కాపాడగల ఏకైక వ్యక్తిని తానేనని ఆయన బలంగా నమ్మారు. తన నియంత్రణలో ఉంటేనే అది సురక్షితంగా ఉంటుందని ఆయన భావన. కానీ ఆల్ట్మన్, మిగతా వ్యవస్థాపకులు దీనికి ఒప్పుకోలేదు.
ఎందుకు? ఎందుకంటే ఒకే వ్యక్తికి, అతను మస్క్ అయినా సరే, పూర్తి నియంత్రణ ఇవ్వడమనేది అది సంస్థ యొక్క సహకార స్ఫూర్తిని, దాని ఓపెన్ అనే అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని వారు భావించారు. అది నిజమే కదా. దాంతో 2018 ఫిబ్రవరిలో మస్క్ తీవ్రమైన అసంతృప్తితో సంస్థ నుండి నాటకీయంగా నిష్క్రమించారు. అంతేకాదు, ఇంకేం చేశారు? తాను భవిష్యత్తులో ఇస్తానన్న $100 మిలియన్ నిధుల వాగ్దానాలను కూడా వెనక్కి తీసుకున్నారు. ఓహో, ఇది ఓపెన్ఏఐకి పెద్ద దెబ్బే కదా. చాలా పెద్ద దెబ్బ. సంస్థ దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చింది. మస్క్ వెళ్ళిపోవటంతో వాళ్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. మరి ఎలా బయటపడ్డారు? అప్పుడే శామ్ ఆల్ట్మన్ రంగంలోకి దిగి మైక్రోసాఫ్ట్తో $1 బిలియన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. మైక్రోసాఫ్ట్ ఎంటర్ అయింది. అవును, సంస్థ బతికి బట్టగట్టింది. కాని దాని స్వరూపం మారిపోయింది. ఒక నాన్ ప్రాఫిట్ కాస్త ఒక ఫార్ ప్రాఫిట్ కంపెనీ కింద పనిచేయడం మొదలుపెట్టింది. మస్క్ వెళ్లిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అంతా నిశ్శబ్దంగా ఉంది. కాని నవంబర్ 2022లో చాట్ జీపీటీ రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అది ఒక సునామీ, నిజంగా ఒక సునామీ. కేవలం 5 రోజుల్లో మిలియన్ల మంది యూజర్లొచ్చారు. నమ్మలేని వేగం. ప్రపంచమంతా ఏఐ గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. దీనికి ముఖచిత్రంగా శామ్ ఆల్ట్మన్ నిలిచారు. ఒకప్పుడు తెరవెనుక ఉన్న వ్యక్తి ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో ఒక సెలబ్రిటీ అయిపోయారు. ఖచ్చితంగా. ఇదంతా పక్కనుంచి చూస్తున్న మస్కుకు తీవ్రమైన అసూయ, కోపం కలిగాయి. ఆయన మొదటి స్పందనెలా ఉంది? చాలా వేగంగా, దూకుడుగా స్పందించారు. వెంటనే ఓపెన్ఏఐ తమ మోడల్స్కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తున్న ట్విట్టర్ డేటా యాక్సెస్ను నిలిపివేశారు. ఓ రైట్. ఆ తర్వాత ఒక ట్వీట్ చేశారు. ఓపెన్ఏఐ ఓపెన్ సోర్స్ మరియు లాభాపేక్ష లేని సంస్థగా ప్రారంభమైంది. ఇప్పుడు ఆ రెండూ నిజం కాదు. ఇది కేవలం ఒక విమర్శ కాదు, బహిరంగ యుద్ధానికి నాంది. అవును, తన కళ్లముందే తాను స్థాపించిన సంస్థ తన ఆశయాలకు వ్యతిరేకంగా మైక్రోసాఫ్ట్ నియంత్రణలో ఒక క్లోజ్డ్ సోర్స్, గరిష్ఠ లాభాల సంస్థగా మారడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆసక్తికరంగా 2023లో మస్క్ ఏఐ అభివృద్ధిని 6 నెలల పాటు ఆపాలని ఒక బహిరంగ లేఖపై సంతకం చేశారు. అవును, దాని భద్రత గురించి ఆలోచించాలని అందరికీ నీతులు చెప్పారు. కానీ అదే సమయంలో తెర వెనుక ఏం జరుగుతోంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అందర్నీ ఆగమని చెప్తూ ఆయన రహస్యంగా తన సొంత ఏఐ కంపెనీ XAIని ప్రారంభిస్తున్నారు. అరే, అంటే అందర్నీ రేస్లో వెనక్కి నెట్టి తాను మాత్రం ముందుకు దూసుకెళ్లడానికి సిద్ధమయ్యారన్నమాట. అంతే. చాట్ జీపీటీకి పోటీగా గ్రాక్ GROK అనే ఒక కొత్త చాట్బాట్ను తీసుకొచ్చారు. ఈ గ్రాక్ ప్రత్యేకత ఏంటి? చాట్ జీపీటీకి దీనికి తేడా ఏంటి? ఇది ఒక యాంటీ-వోక్ చాట్బాట్. యాంటీ-వోక్ అంటే రాజకీయంగా మరీ సున్నితంగా, జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా, కొంచెం వ్యంగ్యంగా, వివాదాస్పద విషయాలపై కూడా ధైర్యంగా సమాధానాలిస్తుంది. మస్క్ స్టైల్లో అన్నమాట. సరిగ్గా. మస్క్ దృష్టిలో ఇది నిజమైన భావప్రకటనా స్వేచ్ఛ. చాట్ జీపీటీలాగా మరీ నియంత్రణలో ఉండదు. అంటే ఇది కపటత్వం కాదా? ఏఐ ప్రమాదకరమని అందరికీ చెప్తూ తెర వెనుక తనే ఒకదాన్ని నిర్మించడం ఎంతవరకు సమంజసం? ఆయన అసలు ఉద్దేశ్యం భద్రత లేక ఆధిపత్యమా? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. మస్క్ మద్దతుదారులు ఏమంటారు? ఓపెన్ ఏఐ దారి తప్పింది కాబట్టి సరైన మార్గంలో, పారదర్శకంగా ఏఐని నిర్మించే బాధ్యత నేనే తీసుకుంటున్నాను అని ఆయన వాదన. మరి విమర్శకులు? వాళ్ళు ఇది కేవలం పోటీలో వెనకబడ్డాననే అసూయతో మార్కెట్ను చేజిక్కించుకోవడానికి వేస్తున్న ఎత్తుగడ అని అంటారు. నిజం ఈ రెండిటి మధ్యలో ఎక్కడో ఉండొచ్చు. ఇక 2024లో ఈ గొడవ కాస్త కోర్టు మెట్లెక్కింది. అవును, మస్క్, ఆల్ట్మన్ మరియు ఓపెన్ ఏఐపై కేసు వేశారు. ఆ ఫిర్యాదులో వాడిన భాష చాలా నాటకీయంగా ఉంది కదా. చాలా. ఈ మోసం షేక్స్పియర్ నాటక స్థాయికి మించింది అని పేర్కొన్నారు. అంటే అది కేవలం వ్యాపార ఒప్పందాన్ని ఉల్లంఘించడం కాదు, నమ్మక ద్రోహం అని ఆయన భావన. మానవాళి భవిష్యత్తుతో ఆడుకోవడం ఒక నమ్మక ద్రోహం అని ఆయన ఆరోపించారు. ఓపెన్ ఏఐ తన అసలు లక్ష్యం నుండి వైదొలగి మైక్రోసాఫ్ట్ యొక్క అనుబంధ సంస్థగా మారిపోయిందని ఆయన ప్రధాన ఆరోపణ. దేనికి ఓపెన్ ఏఐ ప్రతిస్పందన కూడా అంతే నాటకీయంగా ఉంది. వాళ్లు మస్క్ పాత ఈమెయిల్స్ను బయటపెట్టారు. అదొక దిమ్మ తిరిగే ఎదురుదాడి. అవును. ఆ ఈమెయిల్స్లో మస్క్ స్వయంగా భారీగా నిధులు కావాలని, లాభాపేక్షతో కూడిన నిర్మాణాలను పరిశీలించాలని, టెస్లాతో విలీనం చేయాలనే ఆలోచనలను ప్రతిపాదించారని ఆధారాలతో సహా చూపించారు. అంటే ఆయన ఆరోపణలనే వాళ్లు తిప్పికొట్టారు. వాళ్ల వాదన చాలా సూటిగా ఉంది.
మేం మా లక్ష్యం నుండి తప్పుకున్నామని నీకు కోపం లేదు, నీవు లేకపోతే మేం విజయం సాధించామని నీకు కోపం. కాని ఒక్కప్పటి తమ సహవ్యవస్థాపకుడి వ్యక్తిగత ఈమెయిల్స్ను ఇలా బహిరంగపరచడం నైతికంగా సరైనదేనా? అదే పెద్ద ప్రశ్న. ఇది వారి వాదనను బలపరుస్తున్నా, వారి పద్ధతులపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది కదా. ఖచ్చితంగా. ఇది వారిని డిఫెన్సివ్గా మార్చింది. ఈ చర్యతో చూసరా మేమెంత పారదర్శకంగా ఉన్నామో అని చెప్పుకునే ప్రయత్నం చేసినా అది వారిపై నైతిక విమర్శలకు దారితీసింది. ఈ గొడవలో ఎవ్వరూ పూర్తిగా సరైనవారు కారని ఈ సంఘటన రుజువు చేసింది. ఇక 2025 ఫిబ్రవరిలో మస్క్ ఊహించని దూకుడుతో కూడిన ఎత్తుగడ వేశారు. ఓపెన్ఏఐను కొనడానికి ఏకంగా $97 బిలియన్ ఆఫర్. తనను బయటకు పంపిన కంపెనీని తానే కొనేయాలనేదే ఒక పెద్ద పవర్ మూవ్. దీనికి ఆల్ట్మెన్ సోషల్ మీడియాలో వద్దులే, కావాలంటే మేమే ట్విట్టర్ను కొంటాం అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అక్కడితో గొడవ తారాస్థాయికి చేరింది. అవును, సహనం కోల్పోయిన మస్క్ ఆల్ట్మెన్ను బహిరంగంగా మోసగాడు, స్విండ్లర్ అని పిలిచారు. అప్పట్నుండి ఈ గొడవ పూర్తిగా వ్యక్తిగత పోరుగా మారింది. ఇంత విన్న తర్వాత ఈ గొడవ వెనుక ఉన్న అసలు తాత్విక సంఘర్షణను మనం ఎలా అర్థం చేసుకోవాలి? మస్క్ నిజంగా మానవాళి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారా, లేక అదంతా ఒక ముసుగు మాత్రమేనా? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే మస్క్ చేసే ప్రతి పనిలోనూ మానవాళిని కాపాడాలనే ఒక థీమ్ కనిపిస్తోంది. అవును. ఆయన ప్రకారం ఏఐని రహస్యంగా కార్పొరేట్ నియంత్రణలో అభివృద్ధి చేస్తే అది మానవాళి వినాశనానికి దారితీస్తోంది. అందుకే ఆయన పారదర్శకత, ఓపెన్ సోర్స్ గురించి అంత గట్టిగా వాదిస్తారు. అంటే ఆయన భయాలు నిరాధారమైనవి కావు. మరోవైపు ఆల్ట్మెన్ వాదనలో కూడా పాయింట్ ఉంది కదా. గొప్ప పరిశోధనలు చేయాలంటే వనరులు కావాలి. దానికి మైక్రోసాఫ్ట్ లాంటి భాగస్వాములు అవసరం. కరెక్ట్. అలాగే శక్తివంతమైన ఏఐ మోడల్స్ను పూర్తిగా ఓపెన్ సోర్స్ చేస్తే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది. సరిగ్గా. ఆల్ట్మెన్ ఒక ప్రాక్టికల్ ఆప్టిమిస్ట్. వేగంగా ముందుకు సాగి టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలని నమ్ముతారు. ఆయన దృష్టిలో కొన్ని మోడల్స్ను రహస్యంగా ఉంచడమనేది ఒక భద్రతా చర్య. అవును, వాటిని దుర్వినియోగం చేయకుండా నివారించడానికే అని ఆయన వాదన. ఆయన ప్రభుత్వాలు, కార్పొరేషన్లతో కలిసి పనిచేస్తూ పరిష్కారాలను విస్తృతం చేయాలని చూస్తారు. ఇక్కడే అసలు సంఘర్షణ ఉంది. ఆల్ట్మెన్ విధానం కార్పొరేట్ నియంత్రణలో ఉండే ఏఐకి దారితీస్తుందని మస్క్ భయం. మస్క్ డిమాండ్లు భద్రత కోసం కాకుండా కేవలం ఆయన అహంకారం మరియు అసూయ వల్లేనని ఆల్ట్మెన్ వర్గం భావన. అంటే ఇద్దరూ మానవాళి భవిష్యత్తు కోసమే పోరాడుతున్నామని నమ్ముతున్నారు. కాని ఒకరినొకరు అత్యంత ప్రమాదకరమైన వారిగా చూస్తున్నారు. ఒకరి ఉద్దేశ్యాలు మరొకరికి అర్థం కావడం లేదు. ఒకరి మార్గాన్ని మరొకరు అంగీకరించలేకపోతున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఒక్కప్పటి స్నేహం, గౌరవం పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇంత విన్న తర్వాత ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే ప్రశ్న కంటే ఈ గొడవ వల్ల ఏఐ భవిష్యత్తు ఎలా మారుతుంది అనేది ముఖ్యమనిపిస్తోంది. నిజం. మనం ఎవరి పక్షం వహించాలనే దానికంటే ఈ గొడవ మన ముందు 2 విభిన్న అభివృద్ధి నమూనాలనుంచిందని అర్థం చేసుకోవాలి. అవేమిటి? మొదటిది మస్క్ ప్రతిపాదించేది. ఏఐ పారదర్శకంగా, వికేంద్రీకృతంగా అందరి నియంత్రణలో ఉండాలి. ఓకే. రెండవది ఆల్ట్మన్ అనుసరిస్తున్నది. దానికి భారీ వనరులు, కార్పొరేట్ భాగస్వామ్యాలు అవసరం మరియు జాగ్రత్తగా నిర్వహించే విస్తరణ ద్వారా దాన్ని సురక్షితంగా ముందుకు తీసుకెళ్లవచ్చు. ఈరోజు బోర్డ్రూంలలో, కోర్టులలో, ట్విట్టర్ థ్రెడ్లలో వీరు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో మన దైనందిన జీవితంలోకి వచ్చే ఏఐ స్వరూపాన్ని నిర్దేశిస్తాయి. ఇది కేవలం 2 బిలియనీర్ల మధ్య గొడవ కాదు, మనందరి భవిష్యత్తుకు సంబంధించిన చర్చ. నిజమే. చివరిగా ఒక విషయం, ఇద్దరూ ఏఐ అనేది మానవ నాగరికతను సమూలంగా మార్చే శక్తి అని బలంగా నమ్ముతారు. అందులో సందేహం లేదు. ఒకరు దానివల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంటే మరొకరు దానివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. అక్కడికి సురక్షితంగా ఎలా చేరుకోవాలనే దానిపైనే వారు ఏకీభవించలేకపోతున్నారు. ఈ ఇద్దరు మేధావులు ఒకప్పుడు ఒకే లక్ష్యంతో మొదలుపెట్టి ఇప్పుడు ఒకరి విజయం మరొకరి ఓటమిగా భావించే స్థాయికి చేరుకున్నారు. వారిద్దరిలో ఒకరి విజయం మనందరి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయగలదు? ఏఐ అభివృద్ధికి ఏ మార్గం సరైనది? పారదర్శకతతో కూడిన నెమ్మదైన ప్రయాణమా, లేక వేగవంతమైన వనరులతో కూడిన కార్పొరేట్ ఆవిష్కరణ? ఆలోచించండి.